హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల యొక్క పరీక్షల్లో స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ టాపిక్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి. సో ఈ వీడియోలో 2025 స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ 2025కి సంబంధించినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కంట్రీ ఓన్ ది టైటిల్ ఆఫ్ 2025 ఖోఖో వరల్డ్ కప్ అని చెప్పేసి అడిగారు. 2025 ఖోఖో ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకున్నటువంటి దేశం ఏది అని క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఖోఖో ప్రపంచ కప్ 2025ను గెలుచుకున్నటువంటి దేశం భారతదేశం అండి. సో భారతదేశం ఈ ఖోఖో వరల్డ్ కప్ ఇండియా 2025కి సంబంధించినటువంటి వరల్డ్ కప్ని గెలుచుకుంది. అయితే మనకి ఈ ఖోఖోకి సంబంధించినటువంటి వరల్డ్ కప్ వేడుకలు ఎక్కడ జరిగాయనేది చూసుకుంటే ఇందిరాగాంధీ అరేనా అనేటువంటి ఒక స్టేడియంలో జరిగాయన్నమాట, న్యూఢిల్లీలో. సో ఖోఖో టోటల్ ప్లేయర్ వచ్చేసి మొత్తం 12 మంది ప్లేయర్స్ ఉంటారు. ఓకే, ఖోఖో అనేటువంటి ఒక గేమ్లో మొత్తం ఎంతమంది ప్లేయర్స్ ఉంటారని చెప్పేసి కూడా అడగొచ్చు. కాబట్టి 12 మంది ప్లేయర్స్ ఉంటారు. సో ఈచ్ సైడ్ వచ్చేసి 9 మెంబర్స్ ఫీల్డ్లో ఉంటే 3 మెంబర్స్ ఎక్స్ట్రా ఉంటారనమాట. సో దీనికి సంబంధించి ఛాంపియన్స్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి చూసుకుంటే భారతదేశానికే ఈ యొక్క ఖోఖో వరల్డ్ కప్ 2025కి సంబంధించి మెన్ విభాగంలో అండ్ ఉమెన్ విభాగంలో 2 కూడా భారతదేశానికి రావడం జరిగింది. రన్నరప్గా మెన్ అండ్ ఉమెన్ కేటగిరీలో నేపాల్ దేశానికి రన్నరప్గా వాళ్ళు నిలిచారనమాట. సో ఇందిరాగాంధీ అరేనా అనేటువంటి యొక్క స్టేడియంలో ఖోఖో ప్రపంచ కప్ 2025 వేడుకలు లేదా ఈ యొక్క ఈవెంట్స్ అయితే జరిగాయి. డీటెయిల్స్ ఇంకా చూసే ముందు మీలో చాలామంది ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయలేదండి. మీరు సీరియస్ ఆస్పిరెంట్స్ అయినట్లయితే ఈ టైంకి ఒక 60 to 70% ఆఫ్ సిలబస్ని మీరు కంప్లీట్ చేసి ఉండాల్సింది. కానీ ఇంకా చాలామంది ఇంతవరకు ప్రిపరేషనే స్టార్ట్ చేయలేదు. అలా ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నప్పుడు మీరు అప్లై చేయడం కూడా వేస్ట్, అనవసరంగా మనీ వేస్ట్ అయి ఉంటుంది. చాలా జాబ్స్కి అప్లై చేసే ఉంటారు. సో కేటగిరీస్ని బట్టి మినిమం 400 నుంచి 800 రూపీస్ ఉంది. నంబర్ ఆఫ్ జాబ్స్కి అప్లై చేసినప్పుడు ఆ ఫీ పేమెంట్ కూడా పెరుగుతుంది. సో మీరు చాలా జాబ్స్కి అప్లై చేశారు కానీ మీలో చాలామంది ప్రిపరేషన్ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. సో మనకి ఇంకా ఒక 40 డేస్ అప్రాక్సిమేట్గా 40 డేస్ వరకు టైం అయితే ఉంది. ఆగస్టులో మనకి ఎగ్జామ్స్ని కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో నేను గతంలో కూడా చెప్పాను, మీరు అట్లీస్ట్ ఈ రోజు నుంచి అయినా మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. లేదంటే మీకు మళ్ళీ ఈ కోర్ట్ జాబ్స్ రావడానికి 2 years వరకు టైం పడుతుంది. 2022లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ని మళ్ళీ ఇప్పుడు ఒక 2 to 3 years తర్వాత ఇప్పుడు ఇచ్చారండి. కాబట్టి ఇంత టైం తీసుకుంటుంది కాబట్టి వచ్చినటువంటి ఆపర్చునిటీని వదులుకోవద్దు. మీరు కనుక అప్లై చేసుకుంటే రిమైనింగ్ 40 డేస్ అయినా మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో మేము మీకు 499 రూపీస్ మెగా కోర్స్ అందిస్తున్నాము. ఈ కోర్సులో తెలుగులో వీడియో క్లాసెస్ ఉంటాయి, అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ రీజనింగ్ కూడా ఉంది. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది,
ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, 30+ ప్రీవియస్ పేపర్స్ యాడ్ చేశాము. అలాగే 30,000+ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉన్నాయి, బైలింగ్వల్లో ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా యాడ్ చేశాము. ఇప్పటికీ 7 మాక్ టెస్ట్లు అయితే యాడ్ చేయడం జరిగింది టోటల్ 15లో. సో ఈ ఫుల్ కోర్స్ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే అన్నీ మీకు ఇందులోనే ఉంటాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ ఉంది, 199 రూపీస్ మాక్ టెస్ట్ సిరీస్ కోర్స్ ఉంది. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్స్ 99 రూపీస్కి ఉంది. సో మీరు ఈ రోజు నుంచైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకునేవారు ఆ కోర్సెస్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది అఫీషియల్ టార్చ్ ఆఫ్ ది 38th నేషనల్ గేమ్స్? 38వ జాతీయ క్రీడల అధికారిక జ్యోతి పేరు ఏమిటి అని అడిగారు. అధికారిక జ్యోతి పేరు వచ్చేసి తేజస్విని అండి. ఓకే, తేజస్విని అనేది లేదా తేజస్విని అనేది ఈ యొక్క జ్యోతికి సంబంధించినటువంటి పేరు అనమాట. అయితే ఈ 38వ నేషనల్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం వచ్చేసి ఉత్తరాఖండ్ అండి. ఓకే, 38వ నేషనల్ గేమ్స్ని ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం ఉత్తరాఖండ్. మస్కట్ వచ్చేసి మౌలి అనమాట. ఇన్స్పైర్డ్ బై ది మోనాల్ స్టేట్ బర్డ్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ స్టేట్కి సంబంధించినటువంటి ఈ యొక్క బర్డ్ ఏదైతే ఉందో దాని పేరు మోనాల్ అనమాట. సో మౌలి అనేటువంటి మస్కట్ని తీసుకున్నారు. సో ట్యాగ్ లైన్ వచ్చేసి సంకల్ప్ సే శిఖర్ తక్, అంటే ఫ్రమ్ రిసాల్వ్ టు జనిత్ అనేది దీనికి సంబంధించినటువంటి మీనింగ్. సంకల్ప్ సే శిఖర్ తక్ అనేది సో ఈ యొక్క 38th నేషనల్ గేమ్స్కి సంబంధించినటువంటి ట్యాగ్ లైను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ బికేమ్ ది యంగెస్ట్ ప్లేయర్ టు బీ సైన్డ్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ అట్ ది ఏజ్ ఆఫ్ 13? ఐపీఎల్ చరిత్రలో 13 సంవత్సరాల వయసులో సంతకం చేసినటువంటి అతి పిన్న వయస్కుడైనటువంటి ఆటగాడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ఇటీవల మనం ఐపీఎల్ మ్యాచెస్ కూడా చూసాం. అందులో చాలా ఫాస్టెస్ట్ సెంచరీ కూడా చేయడం జరిగింది అతను. సో అతని పేరే వైభవ్ సూర్యవంశీ. ఓకే, వైభవ్ సూర్యవంశీ అనేటువంటి అతను. సో ఈ ఇమేజ్లో ఉన్నటువంటి ఈ కుర్రాడు జస్ట్ 13 years ఆఫ్ ఏజ్ అనమాట. సో అతను ఐపీఎల్ హిస్టరీలోనే చాలా చిన్న వయసులో ఓకే ఐపీఎల్కి సంబంధించి సైన్ చేసినటువంటి యంగెస్ట్ ప్లేయర్గా రికార్డులోకి ఎక్కాడు. సో అతను ఏ టీం తరపున ఆడాడు అంటే రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడండి. సో బికేమ్ ది యంగెస్ట్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. ఓకే, ఐపీఎల్ చరిత్రలోనే చాలా పిన్న వయసులోనే ఓకే ఐపీఎల్ టీం మెంబర్ అయినటువంటి ఒక క్రీడాకారుడిగా ఇతనికి గుర్తింపు దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఓన్ ది ఉమెన్స్ హాకీ జూనియర్ ఏషియా కప్ 2024? 2024 మహిళల హాకీ జూనియర్ ఏషియా కప్ను ఏ దేశం గెలుచుకుంది అని అడిగారు. సో హాకీ జూనియర్ ఏషియా కప్ను ఎవరు గెలుచుకున్నారు అంటే భారతదేశం గెలుచుకుంది. సో భారతదేశం మహిళల హాకీ జూనియర్ ఏషియా కప్ 2024ను గెలుచుకున్నటువంటి దేశంగా చరిత్ర సృష్టించింది. ఈ యొక్క హాకీ జూనియర్ ఏషియా కప్ 2024ని హోస్ట్ చేసినటువంటి కంట్రీ వచ్చేసి ఒమన్ అండి. ఓకే, ఒమన్లోని మస్కట్లో ఈ యొక్క సిటీలో మహిళల హాకీ జూనియర్ ఏషియా కప్ని నిర్వహించారు. ఛాంపియన్స్ వచ్చేసి ఇండియా, సెకండ్ టైం ఛాంపియన్గా నిలిచింది. రన్నరప్ చైనా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఓన్ ది మెన్స్ జూనియర్ హాకీ ఏషియా కప్ 2024? 2024 పురుషుల జూనియర్ హాకీ ఏషియా కప్ ఏ దేశం గెలుచుకుంది? ఓకే, పురుషుల జూనియర్ హాకీ ఏషియా కప్ ఎవరు గెలుచుకున్నారు అంటే భారతదేశమే గెలుచుకుంది ఇది కూడా. ఓకే, సో ఇద్దరు కూడా బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎవరు గెలుచుకున్నారు అంటే భారతదేశమే ఈ యొక్క కేటగిరీలో జూనియర్ హాకీ ఏషియా కప్ 2024కి సంబంధించి భారతదేశమే గెలుచుకుంది. సో వీటిని హోస్ట్ చేసినటువంటి కంట్రీ వచ్చేసి ఒమన్ దేశంలో నిర్వహించారు. విన్నర్ భారతదేశం అనమాట. సో ఎవరు ఓడిపోయారు అంటే భారతదేశం మీద పాకిస్తాన్ ఓడిపోయింది, అంటే రన్నరప్గా నిలిచిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ విల్ హోస్ట్ ది 2034 ఫిఫా వరల్డ్ కప్? 2034 ఫిఫా ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఓకే, 2034 అండి. ఈ 2034కి సంబంధించి ఫిఫా వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇచ్చేటువంటి దేశం వచ్చేసి సౌదీ అరేబియా. ఓకే, సౌదీ అరేబియా ఫిఫా వరల్డ్ కప్ 2034కి సంబంధించి హోస్ట్ చేసేటువంటి కంట్రీ. అలాగే 2026లో ఏ దేశంలో ఈ ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుంది అంటే కెనడా, మెక్సికో, యునైటెడ్ స్టేట్. ఈ 3 దేశాల్లో ఈ ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫిఫా వరల్డ్ కప్ అయితే జరుగుతుంది. 2030 వరల్డ్ కప్ వచ్చేసి మొరాకో, పోర్చుగల్, స్పెయిన్ దేశాల్లో ఫిఫా వరల్డ్ కప్ 2034 వరల్డ్ కప్స్ అయితే జరుగుతాయి. 2030కి సంబంధించినటువంటి వరల్డ్ కప్ మొరాకో, పోర్చుగల్, స్పెయిన్లో జరుగుతాయి. ఇంకా 2034 వచ్చేసి అరేబియా, సౌదీ అరేబియాలో జరుగుతాయి.
నెక్స్ట్ క్వశ్చన్, హూ ఓన్ ది వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2024? 2024 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? సో 2024 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు అంటే గుకేష్ దొమ్మరాజు. ఓకే, గుకేష్ దొమ్మరాజు అనేటువంటి క్రీడాకారుడు గెలుచుకున్నాడు. సో ఇక్కడ చూసుకుంటే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2024ని ఎక్కడ నిర్వహించారు అంటే సింగపూర్ దేశంలో నిర్వహించడం జరిగింది. ఛాంపియన్ వచ్చేసి గుకేష్. సో ఫ్రమ్ తమిళనాడు క్యాండిడేట్ అనమాట. సో తమిళనాడు క్యాండిడేట్ అయినటువంటి యొక్క గుకేష్ దొమ్మరాజు సింగపూర్లో జరిగినటువంటి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2024ని గెలుచుకున్నాడు అనమాట. సో ఇతను యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్గా కూడా రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. జస్ట్ 18 years ఆఫ్ ఏజ్లో చైనాకి చెందినటువంటి డింగ్ లైరన్ అనేటువంటి అతన్ని ఓడించి ఈ రికార్డు క్రియేట్ చేశాడు. సో 18 సంవత్సరాల ఏజ్లోనే గుకేష్ అనేటువంటి ఒక క్రీడాకారుడు ప్రపంచ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ని గెలుచుకోవడం జరిగింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇంగ్లీష్ మీడియంలో అండ్ తెలుగు మీడియంలో సో బైలింగ్వల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఈ విధంగా మేము పీడిఎఫ్ మెటీరియల్స్ కరెంట్ అఫైర్స్ కాదు మిగిలినవి కూడా ప్రిపేర్ చేసి అందిస్తున్నాము. సో కాబట్టి మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి కోర్సెస్ని డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ వోన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ ఎట్ 2024 యూఎస్ ఓపెన్? 2024 యూఎస్ ఓపెన్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సో యూఎస్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అంటే జెన్నిక్ సిన్నర్ అనేటువంటి క్రీడాకారుడు గెలుచుకున్నాడు. సో 2024 యూఎస్ ఓపెన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూస్తే మెన్స్ సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఇటలీకి చెందినటువంటి జెన్నిక్ సిన్నర్ అనేటువంటి క్రీడాకారుడు గెలుచుకున్నాడు. ఎవరు ఓడిపోయారు అంటే యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినటువంటి టేలర్ ఫ్రిడ్జ్ అనేటువంటి క్రీడాకారుడు జెన్నిక్ సిన్నర్ పైన ఓడిపోవడం జరిగింది. సో యూఎస్ ఓపెన్ గెలుచుకున్నటువంటి క్రీడాకారుడికి ఇచ్చేటువంటి ప్రైజ్ మనీ చూసుకుంటే $7,50,00,000 ప్రైజ్ మనీగా ఇస్తారు. అయితే యూఎస్ ఓపెన్కి సంబంధించినటువంటి కోర్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే హార్డ్గా ఉంటుందండి. ఓకే, సో హార్డ్గా ఉంటుందన్నమాట. ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించినటువంటి కోర్ట్ ఏమో రెడ్ సాయిల్తో ఉంటుంది. ఇంకా వింబుల్డన్కి సంబంధించినటువంటి కోర్టు గ్రాస్ కోర్ట్ అనమాట. ఇంకా మిగిలినటువంటి కోర్ట్స్ అన్నీ కూడా హార్డ్ కోర్ట్సే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఓన్ ది యూఎస్ ఓపెన్ 2024 ఉమెన్స్ సింగిల్స్ టైటిల్? యూఎస్ ఓపెన్ 2024 మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సో ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అంటే అరీనా సబలెంకా అనేటువంటి క్రీడాకారిణి గెలుచుకుంది. అరీనా సబలెంకా అనేటువంటి క్రీడాకారిణి యూఎస్ సింగిల్స్ టైటిల్ని గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఓన్ ది గోల్డ్ మెడల్ ఎట్ 45th చెస్ ఒలింపియాడ్ 2024? 45వ చెస్ ఒలింపియాడ్ 2024లో బంగారు పథకం గెలుచుకున్నటువంటి దేశం ఏది? సో చెస్ ఒలింపియాడ్ 2024 45వ చెస్ ఒలింపియాడ్ 2024లో ఓకే 2025 కాదు సారీ 45వ చెస్ ఒలింపియాడ్ 2024లో బంగారు పథకాన్ని గెలుచుకున్నటువంటి దేశం భారతదేశం అండి. ఓకే, సో 45th చెస్ ఒలింపియాడ్ 2024 ఎక్కడ జరిగింది అంటే హంగేరీలోని బుడాపెస్ట్లో జరిగిందనమాట. సో ఓపెన్లో చూసుకుంటే ఇండియాకి ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, తర్వాత యునైటెడ్ స్టేట్స్, ఆ తర్వాత ఉజ్బెకిస్తాను. ఉమెన్ కేటగిరీలో చూసుకుంటే ఇండియా ఫస్ట్ పొజిషన్ వచ్చింది, ఆ తర్వాత కజకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్ ఈ విధంగా టాప్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టీమ్ ఓన్ ది టైటిల్ ఆఫ్ డ్యూరాండ్ కప్ 2024? డ్యూరాండ్ కప్ 2024 టైటిల్ని గెలుచుకున్నటువంటి జట్టు ఏది? సో ఆ జట్టు వచ్చేసి నార్త్ ఈస్ట్ యునైటెడ్ అండి. నార్త్ ఈస్ట్ యునైటెడ్ అనేటువంటి జట్టు గెలుచుకుంది. సో డ్యూరాండ్ కప్ చూసుకున్నట్లయితే ఫుట్బాల్ టోర్నమెంట్కి సంబంధించినటువంటి కప్పు. సో హోస్ట్ చేసేటువంటి సిటీస్ వచ్చేసి కోల్కతా, జంషెడ్పూర్, షిల్లాంగ్ అండ్ కక్రాజార్ అనేటువంటి ఈ యొక్క సిటీస్ హోస్ట్ చేశాయి. ఛాంపియన్స్ వచ్చేసి నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫస్ట్ టైటిల్ని గెలుచుకుంది. రన్నరప్గా నిలిచినటువంటి టీం వచ్చేసి మోహన్ బగన్ ఎస్జీ అనేటువంటి టీము రన్నరప్గా నిలిచింది. సో డ్యూరాండ్ కప్ దేనికి సంబంధించింది అని చెప్పేసి కూడా అడుగుతారు. సో డ్యూరాండ్ కప్ ఫుట్బాల్కి సంబంధించినటువంటి టోర్నమెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టీమ్ ఓన్ ది టైటిల్ ఆఫ్ 2024 దులీప్ ట్రోఫీ? ఓకే, 2024 దులీప్ ట్రోఫీ టైటిల్ను గెలుచుకున్నటువంటి జట్టు ఏ? రైట్ ఆన్సర్ వచ్చేసి ఇండియా ఏ జట్టు ఈ యొక్క దులీప్ ట్రోఫీని గెలుచుకుందండి. ఇండియా ఏ జట్టు దులీప్ ట్రోఫీని గెలుచుకుంది. 2024 దులీప్ ట్రోఫీ, అసలు దులీప్ ట్రోఫీ దేనికి సంబంధించింది అంటే క్రికెట్ టోర్నమెంట్ ఇది. ఈ క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించి 2024 దులీప్ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారంటే ఇండియా ఏ అనేటువంటి టీం గెలుచుకుంది. రన్నరప్గా నిలిచినటువంటి టీం ఇండియా సి అనేటువంటి టీం రన్నరప్గా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ కంట్రీ ఓన్ ది 2024 ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇన్ హాకీ? 2024 మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని హాకీలో గెలుచుకున్నటువంటి దేశం ఏది అని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇండియా అండి. ఓకే, 2024 మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్నటువంటి దేశం వచ్చేసి భారతదేశం. సో 2024 ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ హాకీకి సంబంధించి హోస్ట్ చేసినటువంటి సిటీ వచ్చేసి లేదా స్టేట్ వచ్చేసి బీహార్లోని రాజ్గిర్లో ఈ యొక్క 2024 మహిళల ఏషియా ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించారు. విన్నర్ వచ్చేసి ఇండియా, ఓడిపోయినటువంటి టీం చైనా అనమాట. అంటే వీళ్ళు రన్నరప్గా నిలిచారు. సో బెస్ట్ ప్లేయర్ వచ్చేసి ఇండియాకి చెందినటువంటి దీపికా షెహ్రావత్ అనేటువంటి అమ్మాయికి బెస్ట్ ప్లేయర్ అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ ఉమెన్ బికేమ్ ది ఫస్ట్ టు స్కోర్ 50 ఇంటర్నేషనల్ గోల్స్ ఇన్ ఫుట్బాల్? ఫుట్బాల్లో 50 అంతర్జాతీయ గోల్స్ చేసినటువంటి భారతీయ మహిళ ఎవరు? సో ఫుట్బాల్లో 50 అంతర్జాతీయ గోల్స్ చేసినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు అంటే బాలాదేవి అండి. సో బాలాదేవి అనేటువంటి మహిళకి ఈ యొక్క టాప్ ఫస్ట్ టైం భారతదేశం నుంచి ఫస్ట్ టైం 50 అంతర్జాతీయ గోల్స్ చేసినటువంటి తొలి భారతీయ మహిళగా రికార్డు క్రియేట్ చేసింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇండియన్ ఫుట్బాలర్ అయినటువంటి బాలాదేవి జ్ఞాన్గమ్ బాలాదేవి అనేటువంటి ఆవిడ మణిపూర్ స్టేట్కి సంబంధించినటువంటి క్రీడాకారిణి అనమాట. సో ఈవిడ తొలి భారతీయ మహిళగా ఫుట్బాల్లో 50 అంతర్జాతీయ గోల్స్ చేసినటువంటి క్రీడాకారిణిగా రికార్డులోనికి ఎక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టీమ్ వోన్ ది 2024 ఉమెన్స్ T20 వరల్డ్ కప్? 2024 మహిళల T20 ప్రపంచ కప్ను ఏ జట్టు గెలుచుకుంది? సో 2024 మహిళల T20 ప్రపంచ కప్ను న్యూజిలాండ్ దేశం గెలుచుకుందండి. ఓకే, న్యూజిలాండ్ దేశం 2024 T20 ప్రపంచ కప్ని గెలుచుకుందనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2024ని హోస్ట్ చేసినటువంటి కంట్రీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఛాంపియన్స్ వచ్చేసి న్యూజిలాండ్ అనమాట. వీరికి ఫస్ట్ టైం టైటిల్ అయితే వచ్చింది. రన్నరప్గా నిలిచినటువంటి దేశం సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టీమ్ క్లించ్డ్ దే 2024 ఇరానీ కప్ టైటిల్? 2024 ఇరానీ కప్ టైటిల్ను ఏ జట్టు కైవసం చేసుకుంది? సో ఇరానీ కప్ 2024 టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అంటే ముంబై టీం గెలుచుకుందండి. ముంబై టీం ఇరానీ కప్ టైటిల్ని గెలుచుకుంది. సో 2024 టు 2025కి సంబంధించినటువంటి 2024-25కి సంబంధించిన ఇరానీ కప్ ఇది క్రికెట్ టోర్నమెంట్. విన్నర్ వచ్చేసి ముంబై, డిఫీట్ అయినటువంటి అంటే ఓడిపోయినటువంటి టీం రెస్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటి టీం ఓడిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఓన్ మోస్ట్ మెడల్స్ ఎట్ ప్యారిస్ పారాలింపిక్స్ 2024? 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో అత్యధిక పథకాలు సాధించినటువంటి దేశం ఏది? ఇది పారాలింపిక్స్కి సంబంధించిందండి, నార్మల్ ఒలింపిక్స్ కాదు, పారాలింపిక్స్కి సంబంధించింది. సో 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో ఎక్కువ టైటిల్స్ని గెలుచుకున్నటువంటి దేశం లేదా ఎక్కువ మెడల్స్ని గెలుచుకున్నటువంటి దేశం చైనా అనమాట. సో చైనాకి ఎక్కువ మెడల్స్ అయితే వచ్చాయి. 2024 సమ్మర్ పారాలింపిక్స్ మనకి ఇది 17th ఎడిషన్. ఎక్కడ జరిగాయంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో నిర్వహించారు. మోటో వచ్చేసి గేమ్స్ వైడ్ ఓపెన్ అనేది దీనికి సంబంధించిన మోటో. మస్కట్ వచ్చేసి ది ప్రైజెస్ అనేటువంటి మస్కట్ అనమాట. సో మెడల్స్ టేబుల్ ఒకసారి చూద్దాం. ఇక్కడ పారాలింపిక్స్కి సంబంధించినటువంటి మెడల్స్ టేబుల్ ఇది. సో పారాలింపిక్స్లో చైనాకి 220 మెడల్స్ వస్తే ఇందులో 94 మెడల్స్ గోల్డ్ మెడల్స్ వచ్చాయి. గ్రేట్ బ్రిటన్కి టోటల్గా 124 మెడల్స్ వస్తే అందులో 49 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. యునైటెడ్ స్టేట్స్కి 105 మెడల్స్ వస్తే అందులో 36 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఇంకా ఇండియాకి సంబంధించి చూసుకుంటే కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేసింది. పారాలింపిక్స్లో 29 మెడల్స్ వచ్చాయి, అందులో 7 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. 18th పొజిషన్లో ఇండియా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఓన్ హౌ మెనీ మెడల్స్ ఎట్ ప్యారిస్ పారాలింపిక్స్ 2024? 2024 ప్యారిస్ పారాలింపిక్స్ భారతదేశం ఎన్ని పథకాలు సాధించింది? మొత్తం ఎన్ని సాధించింది అంటే ఇప్పుడే చూసాం, టోటల్గా 29 మెడల్స్ సాధించింది. అందులో గోల్డ్ మెడల్స్ 7 మెడల్స్ అయితే రావడం జరిగింది. ఈ ప్యారిస్ పారాలింపిక్స్కి సంబంధించి హోస్ట్ చేసినటువంటి కంట్రీ వచ్చేసి ఫ్రాన్స్లోని ప్యారిస్లో నిర్వహించారు. దీని యొక్క మోటో వచ్చేసి గేమ్స్ వైడ్ ఓపెన్ అనేది దీనికి సంబంధించినటువంటి మోటో. సో ఇక్కడ ఇండియాకి సంబంధించినటువంటి పారాలింపిక్స్ యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే మొత్తం 12 స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడానికి 84 ప్లేయర్స్ అయితే వెళ్ళారు. సో ఇక్కడ చూసుకుంటే ఫ్లాగ్ బేరర్స్ వచ్చేసి ఓపెనింగ్కి సంబంధించి భాగ్యశ్రీ జాదవ్, సుమిత్ యాంటిల్ అనేటువంటి వారు ఓపెనింగ్ సెరమనీకి సంబంధించి ఫ్లాగ్ బేరర్స్గా ఉన్నారు. క్లోజింగ్ సెరమనీకి సంబంధించి ఫ్లాగ్ బేరర్స్గా ఎవరు ఉన్నారు అంటే ప్రీతి పాల్,
హర్విందర్ సింగ్ అనేటువంటి వారు ఫ్లాగ్ బేరర్స్గా ఉన్నారనమాట. సో ఇండియాకి మొత్తంగా చూసుకుంటే 29 మెడల్స్ వచ్చాయి, 18th పొజిషన్లో నిలిచింది. ఇందులో గోల్డ్ 7 మెడల్స్ వచ్చాయి, సిల్వర్ 9 మెడల్స్, బ్రాంజ్లో 13 మెడల్స్ వచ్చాయి. 7 గోల్డ్ మెడల్స్ సాధించినటువంటి క్రీడాకారులు చూసుకుంటే పారాలింపిక్స్లో, సో ఇక్కడ చూసుకుంటే షూటింగ్లో అవానీ లెఖరా అనేటువంటి క్రీడాకారునికి గోల్డ్ మెడల్ వచ్చింది. బ్యాడ్మింటన్లో కుమార్ నితేష్ అనేటువంటి అతనికి గోల్డ్ మెడల్ వచ్చింది. అథ్లెటిక్స్లో సుమిత్ యాంటిల్ అనేటువంటి అతనికి గోల్డ్ మెడల్ వచ్చింది. ఆర్చరీలో హర్విందర్ సింగ్ అనేటువంటి అతనికి గోల్డ్ వచ్చింది. ఇంకా అథ్లెటిక్స్లో చూసుకుంటే ధరంబీర్ 9 అనేటువంటి అతనికి గోల్డ్ వచ్చింది. ప్రవీణ్ కుమార్కి గోల్డ్ మెడల్ వచ్చింది. నవదీప్ సింగ్కి గోల్డ్ మెడల్ వచ్చిందనమాట. సో వీరు 7 ప్లేయర్స్ పారాలింపిక్స్లో 7 గోల్డ్ మెడల్స్ని తెచ్చుకున్నటువంటి క్రీడాకారుల యొక్క పేర్లు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ వన్ 2024 మెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ? 2024 పురుషుల ఏషియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నటువంటి దేశం ఏది? సో ఆ దేశం వచ్చేసి ఇండియా అండి. సో భారతదేశానికి 2024 పురుషుల ఏషియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుందనమాట. సో 2024 మెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీని ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది హాకీ టోర్నమెంట్ ఇది. సో హాకీకి సంబంధించిన టోర్నమెంట్. హోస్ట్ చేసినటువంటి కంట్రీ చైనా అనమాట. విన్నర్గా నిలిచింది భారతదేశం, రన్నరప్గా నిలిచింది చైనా. సో ఇది మీరు గమనించాలి, ఇవన్నీ కూడా డీటెయిల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఓన్ యూఈఎఫ్ఏ యూరో 2024 ఫుట్బాల్ టైటిల్? యూఈఎఫ్ఏ ఫుట్బాల్ టైటిల్ అని చెప్పేసి అడిగారు. సో యూఈఎఫ్ఏ యూరో 2024 ఫుట్బాల్ టైటిల్ని గెలుచుకున్నటువంటి దేశం ఏది? సో ఫుట్బాల్ టైటిల్ యూఏఎఫ్ఈకి సంబంధించినటువంటి యూరో 2024 టైటిల్ని గెలుచుకున్నటువంటి దేశం స్పెయిన్ దేశం అండి. సో స్పెయిన్ దేశం ఈ యొక్క టైటిల్ని గెలుచుకుంది. సో దీన్ని హోస్ట్ చేసినటువంటి కంట్రీ జర్మనీ అండి. స్పెయిన్కి ఇది 4th టైటిల్ అనమాట. స్పెయిన్ దేశానికి సంబంధించి ఛాంపియన్స్గా నిలిచారు. సో ఇంగ్లాండ్ దేశం రన్నరప్గా నిలిచింది. బెస్ట్ ప్లేయర్స్ వచ్చేసి రోడ్రీ అనేటువంటి స్పెయిన్కి సంబంధించినటువంటి క్రీడాకారుడికి బెస్ట్ ప్లేయర్ అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఓన్ 2024 ఉమెన్స్ 2020 ఏషియా కప్? 2024 మహిళల 2020 ఏషియా కప్ను ఏ దేశం గెలుచుకుంది? సో 2020 ఏషియా కప్ను ఎవరు గెలుచుకున్నారు అంటే శ్రీలంక ఉమెన్స్ టీం గెలుచుకుందండి. హోస్ట్ చేసినటువంటి కంట్రీ వచ్చేసి శ్రీలంక. ఛాంపియన్స్ ఫస్ట్ టైం వాళ్ళు శ్రీలంక దేశం మహిళల T20 ఏషియా కప్ను గెలుచుకున్నారు. ఇండియా రన్నరప్గా నిలిచిందనమాట. సో ఇవి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ అండి. మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా మీకు అందులో ఉంటాయి. సో ఈ రోజు నుంచైనా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి, స్టార్ట్ చేయండి. 40 days మాత్రమే టైం ఉంది. ఈ 499 రూపీస్ మెగా కోర్సులోనే మీకు అన్నీ ఉంటాయి. ఇంకా 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు, అలాగే 199 రూపీస్ మాక్ టెస్ట్ సిరీస్ కోర్స్ సపరేట్గా ఉన్నాయి. 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్స్ కూడా సపరేట్గా ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.